జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భగవంతుడా, ఎందుకే పరీక్ష? నేనంటే ఆద్య కోసం ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ తెలుసో తెలియక చేసిన తప్పుకి శ్యామలక్ష్మిని కూడా ఈ ఇంటి నుంచి దూరం చేయాలని చూస్తున్నా. ఇదేం న్యాయం స్వామి? నా రామని అమాయకురాలు అని అందరూ అంటారు. ఇక్కడ నేను తోడుంటేనే అలా అన్నవాళ్ళు రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడ నా కూతురు ఎలా ఉండగలదు? నువ్వు ఆలోచించావా స్వామి? తనకి తనకి ఇప్పుడే పెళ్ళేంటి? వయసులో చాలా చిన్నది, అమాయకత్వంలో చాలా పెద్దది. అలాంటి అమాయకురాలికి ఏ విధంగా పెళ్లి చేద్దామనుకున్నావు? నువ్వే చెప్పు స్వామి. దయచేసి తండ్రి, నువ్వే ఎలాగైనా సరే నా కూతురికి ఈ పెళ్లి గండం తప్పించు, తప్పించు. రామలక్ష్మి, 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 మా రిజల్ట్స్ వచ్చాయంట. రిజల్ట్స్ వచ్చాయంట. రిజల్ట్స్ వచ్చాయా? భగవంతుడా, నా కూతురు పాస్ అవ్వాలి. తను పాస్ అయితే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి తప్పించవచ్చు. మన రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయా? నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయ్యాను రామలక్ష్మి. మరి మా రామలక్ష్మి పాస్ అయిందా? అలా అయితే ఆద్య రిజల్ట్ కూడా వచ్చుండాలే. వచ్చుంటాయి, నేను కూడా చెక్ చేస్తాను. చెప్పే. చెప్పమ్మా ఛాయా. చెప్పు ఛాయా. నేను ఎగ్జామ్ బాగానే రాశానమ్మా, పాస్ అయ్యే ఉంటా. చెప్పు. నువ్వింత ధైర్యంగా ఉన్నావంటే పాస్ అయ్యే ఉంటావు. పెళ్లి విషయమే కాదు, నీ గురించి ఏ విషయమైనా మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఏంటి, రామలక్ష్మి నాన్నగారితో మాట్లాడతారా? అప్పుడవుతుంది పెద్ద రచ్చ. రామలక్ష్మి ఫెయిల్ అయింది. నిజం చెప్పు, సరిగ్గా చూసావా? నిజమేనే, నా నెంబర్ ఉంది, నీ నెంబరే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.